ఎలక్ట్రిక్ హైవేస్ అంటే ఏంటో తెలుసా? మరి ఎలక్ట్రిక్ కేబుల్ హైవేస్ అంటే ఏంటో తెలుసా? మీరు చాలా మంది పెట్రోల్, డీజిల్ లేదా సిఎన్జి, ఎల్పిజితో నడిచే కార్స్ ని కొంటూ ఉంటారు. 2030వ సంవత్సరం తర్వాత భారత్లో ఈవీ విప్లవం అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం రాబోతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీబీసీ ఛానల్. 2030వ సంవత్సరానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో భారత్ సాధించాలనుకుంటున్న విజయాల గురించి తెలుసుకుందాం. భారత్ సాధించాలనుకుంటున్న విజయాలు ఏంటి, అసలు సాధిస్తుందా లేదా తెలుసుకుందాం. 2030 సంవత్సరానికల్లా దేశంలో కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం ద్వారా పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా వరల్డ్ లో దేశాలన్నీ ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం కోసం డెవలప్డ్ కంట్రీస్ అన్ని ప్యారిస్ మరియు COP26 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ముఖ్య ఉద్దేశం వాతావరణంలో పొల్యూషన్ తగ్గించడం. అందుకే 2030 సంవత్సరం కల్లా దేశంలో 8 కోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్డు మీద ఉండాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లెక్క ప్రకారం 2024 వరకు దేశం మొత్తం మీద కేవలం 44 లక్షల ఈవీ మాత్రమే ఉన్నాయి. అలాగే 2024లో సేల్ చేసిన 100 వెహికల్స్ లో 7% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. మన దేశంలో 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ 21%గా ఉంటే 2 వీలర్ 6% పైగా, ప్యాసింజర్ కార్స్ 2.5%, కమర్షియల్ వెహికల్స్ 1.7% సేల్ అవుతున్నాయి. అసలు ఈవీ వెహికల్స్ ఎందుకు ఎక్కువగా సేల్ కావడం లేదో ఇప్పుడు చూద్దాం. డిలైట్ నిర్వహించిన కన్స్యూమర్ సర్వే ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా సేల్ కాకుండా ఉండడానికి ఇంపార్టెంట్ రీజన్స్ వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్స్ తక్కువగా ఉండడం, ఛార్జింగ్ టైం ఎక్కువగా ఉండడం, వెహికల్ కాస్ట్ లో 40% వరకు బ్యాటరీస్ కాస్ట్ ఉండడం, మైలేజ్ కొంతవరకు తక్కువగా ఉండడం, కొందరు ఈవీ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం లాంటి కారణాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా టెండర్స్ ని ఆహ్వానించింది. PM E-డ్రైవ్ స్కీమ్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవడానికి 2000 కోట్ల బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంతేకాకుండా PLI స్కీమ్ ద్వారా దేశీయంగా లిథియం అయాన్ బ్యాటరీస్ తయారీకి కేంద్ర ప్రభుత్వం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి సాయాన్ని అందిస్తుంది. ఈవీలో బ్యాటరీస్ కాస్ట్ 40% ఉండడంతో దేశంలో ఎక్కువగా మైలేజ్ వచ్చే బ్యాటరీలు తక్కువ ఖర్చుతో తయారైతే ఈవీ అందరికీ అందుబాటులోకి వస్తాయి. మొదటి దశగా 6000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ని ఎలక్ట్రిక్ హైవేలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఈ హైవేస్ లో ఛార్జింగ్ స్టేషన్స్ ని ఎక్కువగా నిర్మిస్తారు. ఇప్పటికే ఢిల్లీ ఆగ్రా నేషనల్ హైవే, దీన్నే యమునా ఎక్స్ప్రెస్ హైవేగా పిలుస్తారు. ఈ హైవేని నేషనల్ ఎలక్ట్రిక్ హైవేగా కేంద్రం మార్చేసింది. ప్రస్తుతం దేశంలో 25,000 మాత్రమే పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 2030 సంవత్సరానికి దేశంలో 30% ఈవీ రోడ్డుపై ఉండాలని, వీటి కోసం 58 లక్షల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని, మళ్ళీ వీటిలో 20% ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లుగా ఉండాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. అంటే మన దేశంలో 2030 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు 8 కోట్ల ఈవీ రోడ్డుపై ఉంటే 58 లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే యావరేజ్ గా ప్రతి 14 ఈవీ కార్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. వీటిలో 3 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ప్రపంచ దేశాల విషయానికి వస్తే 2030 సంవత్సరానికి చైనాలో ప్రతి 2 ఈవీ కార్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్, యూరప్ కంట్రీస్ లో ప్రతి 10 కార్లకు ఒక స్టేషన్, USA లో ప్రతి 20 కార్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలని ఆ దేశాలు నిర్ణయించాయి. అంతేకాకుండా 2030 సంవత్సరానికంటే ముందుగానే ఢిల్లీ నుంచి జైపూర్ వరకు దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కేబుల్ హైవే నిర్మిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసింది. ఎలక్ట్రిక్ కేబుల్ హైవే అంటే హైవేకు ఒక పక్కన ఎలక్ట్రిక్ లైన్ ని నిర్మిస్తారు. దీన్ని గ్రిడ్ కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ హైవేలో నడిచే బస్సులన్నీ కూడా ఛార్జింగ్ అవసరం లేకుండా ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ ట్రైన్ లాగా ఎలక్ట్రిక్ కేబుల్ తాగుతూ నడుస్తాయి. ఇది ఫాస్టెస్ట్ హైవే, ఎందుకంటే ఢిల్లీ నుంచి జైపూర్ వరకు ఇప్పుడు 4.5 అవర్స్ పడుతున్న జర్నీ టైం ని 2 గంటలకి తీసుకొస్తానని నితిన్ గడ్కరీ ప్రకటించారు. 100% సోలార్ పవర్ తో అంటే క్లీన్ ఎనర్జీతో ఉండే ఈ హైవేలో జర్నీ చేసే వారికి 30% ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయని ప్రకటించారు. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో 1 మిలియన్ ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సేల్స్ తో పోలిస్తే 21% ఎలక్ట్రానిక్ వెహికల్ సేల్స్ పెరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడడం ద్వారా ఇప్పటి వరకు అసలు మనం ఎంత పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగామో ఇప్పుడు చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో అమ్మినటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ద్వారా రోజుకు 8,55,000 లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను వాడడం ఆపివేశాం. ఫ్యూయల్ వాడకం నిరోధించడం వల్ల రోజుకు 12,48,000 కేజీల కార్బన్ ఎమిషన్స్ ని వాతావరణంలోకి కలిసిపోకుండా నిరోధించగలిగాం. థ్యాంక్ యూ. మీరు కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతుంటే 2 వీలర్ 4 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మీ కమెంట్స్ చెప్పండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.